డిసప్పాయింట్లో ఉన్నాం. ఎందుకంటే కొంచెం పర్మిషన్స్ సర్ప్రైజ్ది ఒకటి ప్రోగ్రామ్ ఉంది కదా, ఆ రోజు మనం మాతలను చూడలే. కానీ ఒక్కసారి యూట్యూబ్ ఆ లైట్లు వేసినాక మాతలు ఇందాక చూపెట్టిన మాతలే మన మాత కూడా ఉంది. ఆ మాత ఏదో మీరు కామెంట్ చేయాలి. హలో గైస్, అందరికి జై శ్రీ గణేష్, జై మాతాది. ఈరోజు దుర్గామాతం ఎన్నిక పోతున్నాం. రేపు 29 డేటు చెప్పినాం కదా, రేపు పాల్గొన్నాం దుర్గామాత అది. సో చూసుకుంటే ఇప్పుడే జస్ట్ పూజ కూడా అయిపోయింది పండిది. సో మన గ్యాంగ్ మొత్తం వచ్చేసారు. దుర్గామాతం ఎన్నిక పోతున్నాం. రేపు ఆగమనం ఉంది కదా, ఆగమనం చేయండి. కానీ ఎక్కువ చెప్పి ఆగమనం జై శ్రీరామ్, జై మాతాజీ. రేపు ఆగమనం ఏంటంటే బాయ్ కొంచెం డిసప్పాయింట్లో ఉన్నాం. ఎందుకంటే కొంచెం పర్మిషన్స్ అనేది కొంచెం రాలేవు. ఆగమనం మనం చేద్దామని చెప్పి గట్టిగా, బట్ అయినా మనం తగ్గేదే లేదు. అంతా కాకపోయినా చేసాం, పక్కా చేద్దాం. రేపు అందరు మీరు 7 o'clock ఎగ్జాక్ట్ సోమి హాస్పిటల్ కాడికి మీరు తప్పకుండా రావాలి. మనం ఆగమనం చేద్దాం. మన టీం అందరం ఉన్నాము. ఇప్పుడు మనం గట్కేసరి వెళ్తున్నాం అమ్మవారు తీసుకురానికి. మీకు బ్లాగ్ మొత్తం ఫుల్ ఫన్ ఉంటుంది. ఎందుకంటే మహేష్ డాన్, అఖిల్ రాక్స్, ప్రవీణ్ భాయ్ అందరు ఉన్నారు. మొత్తం చూసుకున్నాం. మన బాయ్స్ కూడా ఉన్నారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మీ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఫుల్ అప్డేట్ మొత్తం మనకి ఈ ఛానల్ అయితే వస్తుంది. ఓకేనా? జయ దుర్గావాణి మాతాకి. సో గాయస్ చూసుకున్నట్టయితే ఇందాక జస్ట్ పూజ అయిపోయింది. అది చూసుకొని వెహికల్ చూసుకొని అమ్మవారి దీనికి వెహికల్ మొత్తం రెడీ అయిపోయింది. అందరం దానిని వెళ్తున్నాం ఇప్పుడు వెహికల్లోనే. ఇక్కడ మన ఒక్క మాత కాకుండా ఇంకా చాలా మాతలు అవన్నీ చూపిస్తాము. ఆ రోజు మనం పోయినాము చూపిద్దామని, కానీ కరెంట్ పోయింది. మనమే టార్చెస్ పెట్టుకొని ఏదో అటు ఇటు కొంచెం ట్రై చేసి తీసాం వీడియో అయితే. కానీ ఇవాళ అయితే మొత్తం ఇక ఫుల్ వీడియో చూపించేస్తాము మాతలు అన్నింటినీ కవర్ చేసి. లాస్ట్ వీడియో చూసిరు కదా, కరెంటు పోయింది, మొత్తం డిసప్పాయింట్ అయినాం పోయి కూడా. సో అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడే పోతున్నాం. మేము కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాం మాతాన్ని చూడడానికి. సో మనం బ్లాగ్ ముందులో కలుసుకుందాం. కింద ఇటు చూడు దున్నపోతులాగా ఉండే ఎట్లా కూర్చుండో. అరే దౌడకేమి జై బోలో దుర్గా మాతా కి జై! జై బోలో దుర్గా మాతా కి జై! బోలో దుర్గా మాతా కి. హనుమంతుని గుడికి వెళ్దాం. వెళ్ళిపోతున్నా. చిన్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటంటే ఇట్లా ముంగడ కూర్చుంటే శివాడు కింద పడితే బాగుంటది అనుకుంటున్నా నేను. అరే శివ గిరాక్ లేదా హెల్మెట్ లోది? లైట్ పెట్టండి. వచ్చేసినాం అంటున్నా. ఈరోజు లైట్ ఉంది, కరెంట్ ఉంది. ఈరోజు అయితే వచ్చేసినాం. ఇదే గోడాన్. చేసినాం అంటున్నా. మాట చూడు, మాట 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 చూడు ఖాళీ. అరే గణేశుడు రాడా పప్ప, గణపతి పప్ప చూడు, గణేష్ పప్ప, గణేశుడు. లెట్స్ గో. ముంగడ వీడియో చూపిస్తా. గాయస్తున్నారు అక్కడ దుర్గామాతలు ఉండేది కదా, మీరే గెస్ చేయాలి ఏ మాతను. మేము ఇప్పుడు వీడియోలో చూపెడతలే. చింటూ బాయ్ అయి చెప్పుకో. ఫైనల్ గా వచ్చేసినాం. మనం మన మాత దగ్గరికి వచ్చేసినాం.
మొన్న చూడలే కానీ మన లైట్ లేకుండా మనం వచ్చిన బ్లాగ్ చూసారు కదా, ఆ రోజు మనం మాతలను చూడలే కానీ ఒక్కసారి యూట్యూబ్ ఆ లైట్లు వేసినాక ఆ మాతలు బాబా నా దిష్టే అక్కడుంది చూడండి ఒకసారి. ఇది చూడు, ఇక్కడ చూడు మాత ఎట్లా మాతారాయణ ఎట్లుందో మొత్తం. ఫినిషింగ్ మీద మొన్న చెప్పాను కదా హైలైట్ ఉంటుంది చూడండి. ఫినిషింగ్ చూడు మాత రియల్గా, రియల్ శారీ ఇది మొత్తం. అయితే శారీ మొత్తం రియలే, మొత్తం రియల్ శారీ రియల్ ఎయిర్ మస్తు చేశారు. ఇదైతే ఇది ఫ్లవర్ లోటస్. ఇది చూడు మాతారాణి, ఇది చూడు ఇక మొత్తం. ఈ మాత చూడు 2 పుడిలు వచ్చినాయి. ఇవైతే నేనే అదే ఏ జూపాలకైనా వచ్చినావా కానీ మాతారాణి అయితే మస్తు ఉంది. ఇది మాత వచ్చేసి ఒక గ్యాంగ్ ఇద్దరు యూట్యూబర్లు ఉన్నారు ఇక ఇది చూడు మా ఖరా చేసిన అప్ప నుంచి ఒకటి. ఏంట్రా మీ పంచాయతీ? యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, శివముద్ర సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చూడు పైన పాము వచ్చింది మస్తు ఉంది మాత అయితే. మీకు ఈ గోదాంలో ఉన్న ప్రతి మాతను చూపెడతాయి ఇప్పుడు ఈ బ్లాగ్లో చూడండి. కానీ మన మాత ఏదో మీరు గెస్ట్ చేయండి అంటే అంతే, కామెంట్ చేయండి కింద. ఫ్లవర్ మీద ఉంచిన అమ్మవారు. ఇంకా తీసుకుంటే ఇక్కడ పక్కన చూడు టైగర్ మీద కూర్చున్న అమ్మవారు. ఓ ఆయన పెయింటింగ్ వాడుకుని నడుస్తుంది మాతది, కానీ టైగర్ మీద కూర్చుంది. నాకు కనిపిస్తలేదు వాళ్ళు చేసిన వస్తుందిరా ఈ మాత కూడా. ఈ మాత చూడండి మొత్తం ఫినిషింగ్ మొత్తం రియల్గా, రియల్ శారీస్ మొత్తం అని. హెయిర్ కూడా రియల్గా మొత్తం రిటర్న్ చూడు మొత్తం చూడు. వరకు ఇలా కుందన్ వర్క్ మస్తు చేసిరు మీరు మొత్తము. ఈ పక్కన మాత చూడు. టీఆర్పీ అంటే మాత ముక్కుకోలేదు. మాత ప్లీజ్ చూపెట్టిన అరే అరే వస్తుంది మాత. తెలుసు అయితే మస్తు అనిపించింది, నాకైతే మస్తు నచ్చింది ఈ మాత ఫేస్. చాలా చాలా బాగుంది. ఇప్పుడే చూసుకోండి, అయ్యో కనిపిస్తలేదు ఒక్క నిమిషం. మాత ఫేస్ అయితే మస్తు అనిపిస్తుంది. ఇంకా అమ్మవారు వచ్చింది మాత కదా. ఫేస్ కలర్ చూడు డిఫరెంట్ ఉంది మొత్తం. బొట్టు కూడా డిఫరెంట్ ఇచ్చారు మొత్తం. ఈ బొట్టే ఇది కదా పెట్టియాలేమా, పెట్టించారా? మాత్రం కూడా లాస్ట్ మాత ఇలా ఉంది. అమ్మవారిని చూడండి ఎంత బాగుంది అమ్మవారు. ఇంకో అమ్మవారు పెడతాం మీకు ఇక్కడ ఈ గోదాంలోనే చాలా బిగ్గెస్ట్ మాత. చూడండి ఇక్కడ బిగ్గెస్ట్ మాత. అక్కడ 20 feet ఉండొచ్చు విషయం అయితే. మాత ఫేస్ చూడు, ఫేస్లో గ్లోయింగ్ అది ఆ ఫేస్ మస్తు మస్తు అనిపించింది. అవి చూసుకురు కదా మన గోదాంలో మాతలో ప్రతి మాతను చూపెట్టిన. ఇంకోటి ఏంటంటే మన మాతని ఇప్పుడు రివీల్ చేస్తారు, చెప్పినాం మన మొన్న వీడియోలో. ఇందాక చూపెట్టిన మాతలో మన మాత కూడా ఉంది. ఆ మాత ఏదో మీరు కామెంట్ చేయాలి కంపల్సరీ. ఇందాక మన ప్రతి మాత చూపెట్టినాం అదే మాటలు ఉంది మన మాత. మీరు కామెంట్ చేయండి ఎక్కడ ఉందో, గెస్ చేయండి. ఇంకో గోదాం ఉందంట,
అక్కడికి పోయి మన అమ్మవారిని చూసుకుందాం. ఇక మన గణేష్ పప్ప కూడా ఉంది. తీసుకుంటే ఇక గణేశుడు మన గణేశుని తీసుకోమారా మళ్ళీ గణేశుని అది చూడు భయ పుల్లిలని అయితే చూడురి ఇంకా పెండింగ్ చేస్తురు చూసిరా పెద్ద పెద్ద పుల్లులు ఉన్నాయి. రియల్ పుల్లు ఎట్లున్నాయి అట్లనే ఉన్నాయి. ఫిష్ అయిపోవాలి కలిసి చూసి దారా బై పడకైతే చాలా రోజులు అవుతుంది చూడగా. జై బోలో గణేష్ మహారాజ్ కి పప్పా. వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ తొందరగా ఢిల్లీ రావాలా గణేష అండి. ఇప్పుడు అదే నువ్వేనా మొత్తం బాలయ్య బాబు నేను జై బాబు. మనం గోడౌన్లోకి అయితే పోదాము. ఇంకో గోడౌన్ ఉంది ఇక పక్కన మన మాత దగ్గర. ఆ గోదాం చూపి. ఇది మనది. ఇప్పుడు ఇది వేరేది కొంచెం ముంగడ వస్తాయి. అనుకున్నాం మనం మీరు ఆ గోదాం ఉందని చెప్పి. ఇక్కడ కూడా మాత అగరబత్తి గోదామా? అగరబత్తి ఫర్ గణపతి. గణేశుడు కూడా ఉంది. చూసాం మాత కూడా మంచిగా ఉంది. ఈ మాత కూడా కాళికామాత కూడా ఏందిరా వ్లాగ్ చేస్తావు? ఏం మాట్లాడు చెప్పు. ఒకటి ఎట్లున్నాయి అమ్మవారు? ఎట్లున్నాయి ఏ అమ్మవారు నచ్చింది? హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది ఎక్కించేసినాం. ఇప్పుడైతే అమ్మవారిని ఎక్కించమని చెప్పరా? మంది ఎక్కినాం డిసెంలా. మీసమా 30 మంది ఎక్కినాం ఉంటది. అసలు అనుకోలేము ఫుడ్ బోర్డింగ్ చేస్తారు అంతా. లాయన్కే సరిపోయింది కదా సార్. అసలు నీ ముఖం అనిపిస్తలేరు ఏమనుకో. చూసుకోరు మొత్తం చీకటి ఉంది, ఏం కనిపిస్తలే మనకి. ఓరోలు ఫారెస్ట్ ఏరియా వచ్చినప్పుడు మంచిగా వచ్చినాం, వండుకొని నుంచి వచ్చినా. ఇప్పుడు మొత్తం అందరు కూడా ప్యాకప్ అయినాం.
అంటే ఒక 5-10 నిమిషాలు ఇంకా. ఇప్పుడు ఫుడ్ బోర్డింగ్ చేస్తారు అంతా ముంగడ. నించున్నాం ఎట్లనో అట్లా అడ్జస్ట్ అయిపోయినా. తాకుతుందేమో పైన. సో గైస్ చూసుకున్నారు కదా, ఫైనల్లీ అమ్మవారు అయితే మన రామ్నగర్కి అయితే వచ్చేసింది అనమాట. చాలా ఆనందంగా ఉంది. జస్ట్ 1 వీక్లోనే ఆ గణేష్ అయిపోయింది, ఇప్పుడు అమ్మవారికి వచ్చేసింది. చూసుకున్నట్టయితే మనకి ఆగమన్ రేపు ఉంది కాబట్టి సర్ప్రైజ్ ఒకటి ప్రోగ్రామ్ ఉంది. ఇట్లా ఏంటంటే అమ్మవారిని హంస పైన హంస ముంగడ హంస సెట్టింగ్ చేసి ఫ్యూచర్ పైన ఆగమాన్కి అట్లా అమ్మవారిని వెల్కమ్ లాగా చేస్తున్నాము. అది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హంసని తీసుకురావాలి. ఆల్రెడీ అది అయిపోయింది మొత్తము. దానికి రేపు పొద్దున డెకరేషన్ చేసి గ్రాండ్గా అమ్మవారిని కూర్చోబెట్టి తీసుకొని రావాలి. మీరు రేపు చూస్తారు కదా హంస మొత్తం సెటప్ ఎట్లుంటుందో చాలా గ్రాండ్ ఉంటుంది. కంపల్సరీ అందరూ రావాల్సి కోరుతున్నాము. ఇంకోటి మెయిన్ ఏంటంటే హంసను కూడా మన తమ్ముళ్ళ వాళ్ళు తయారు చేస్తారు దగ్గరుండి అంతా. మీకు రేపు మార్నింగ్ రేపు డెకరేషన్ ఉంటుంది, అదే సపరేట్ వీడియో తీసి పెడతాను. అయితే రేపు 29 రేపు కంపల్సరీ అందరూ రావాలి మాత ఆగమన్కి. సో ఈ వీడియో ఏంటి చూసుకున్నారు కదా, ఈ వీడియో నాకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్తో కలుసుకుందాం. ఉంటాను, బాయ్.